మురళి గారు, హలో. నమస్కారం సార్, రండి రండి. నమస్తే. నమస్తే. నమస్కారం. మెల్లిగా దిగు సంజయ్. మా ఆవిడ సంధ్య. నమస్కారం అమ్మా. మా అబ్బాయి విజయ్. నమస్కారం. నమస్కారం. రండి బాబు. మురళి గారు అమ్మాయి తండ్రి. అంతా ఓకేనా బాబు గారు? ఇంకా ఏమైనా మాట్లాడాలా? నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అమ్మా, అబ్బాయిని అలా బాల్కనీలోకి తీసుకెళ్ళు. మీతో మాట్లాడాలి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమైందండి? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రామ్మా. ఏమండి, ఏదైనా ఉంటే మీరు మీ ఇంట్లో చూసుకోవాలి. మా ఇంటికి వచ్చేమిటండి పంచాయతీ? మీ అబ్బాయి ఎవరిని ప్రేమించారట, పెళ్లి కోసం హోటల్ రూమ్స్ కూడా బుక్ చేశానంటున్నాడు. తినండి. అంకుల్, డాడ్ అంకుల్ మీతో మాట్లాడతానంటున్నారు. హలో. ఈ విషయం తెలియగానే నేను మీలాగే ఫీల్ అయ్యాను. కాకపోతే వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. మాకు చెప్పకుండానే మీరే అన్ని ప్లాన్ చేసేసుకున్నారా? పెద్దలుగా మన గౌరవం కాపాడుకోవడం మంచిదేమో అని అనిపించింది. గౌరవంతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదండి. మావాడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఐఎమ్ షూర్ దట్ హీ విల్ గెట్ త్రూ. కానీ అవి ఎప్పుడో కదా, ఇప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం. ఇప్పుడేంటి? ఓకే 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 సార్, 5 yearsలో నాకు రిటైర్మెంట్ ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నేను ఎర్లీగా వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేసి ఆ జాబ్ మా వాడికి వచ్చేట్టు చూస్తాను. ఇది మీకు ఓకేనా? ఆయన జాబ్ నేను చేయడం ఏంటమ్మా? ఆయనకి ఏది కరెక్టో ఏది రాంగో అన్నీ తెలుసు. నువ్వేం మాట్లాడుకో. సార్. ఓకే. ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ప్రాపర్గా పెట్టారు కదా? పెట్టాను సార్. మూర్తి గారు, సార్ చెప్పండి సార్. అనిల్ కుమార్ గారి ఫైలు ఫాస్ట్గా ప్రాసెస్ చేయండి. అలాగే సార్, చేస్తాను సార్. ఓకే ఓకే సార్. ఓకే.